Yeah. Everything under control. We'll call you back. Please leave the way. I will let you know, please. In 24 hours, we will catch a gangster. I cannot tell you anything more. మీరు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా? అవును సార్, పీటీవీ. కార్లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా? ప్రొసీడ్ విత్ ద చెక్. కిట్టు బాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? కిట్టు బాయ్ని టార్గెట్ చేస్తున్నాను మీకు. ఎవరు మీరు? డ్రైవర్ గాడి రోకో. కిట్టు బాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? ఆఫీసర్స్, తన యాక్టివిటీస్ కడ్డు వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ని, తనకి కాంపిటేటర్స్గా ఎదుగుతున్నటువంటి నడియావాల బ్రదర్స్ని చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబాయ్. వెల్కమ్ డాడ్. మై సన్. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. సో గాయ్స్, మన దందాలో పెట్టుబడే భయం. భయపెట్టలేని వాడు భాయ్ అవలేడు. సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే, चाहिए तुम्हारा धंधा. ఢిల్లీ हमारा है. దాన్ని మాకు వదిలేయ్. నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా, ఢిల్లీలో నీకి ఏంట్రా పని? हाँ भाई, बोल दिया साले को. मैं बाद में फोन करता हूँ. ఏం తాగుతున్నావు నాన్న? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ దందాలో పుట్టినూరు కాదురా నేటివ్ ప్లేస్. ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్. ఆ లెక్కన హాంకాంగ్, బ్యాంకాక్, ముంబై, ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్లే. ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకోవచ్చు. వీటిని ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయండి రా. హలో. ఏ కిటు, నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి, లేకపోతే ఏం జరుగుతుందో చూసే ఉంటాం. ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ సాబ్ చెప్తాడు. కిట్టు, నువ్వు నీ మనుషులు 24 hours లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి. లేకపోతే మాత్రం డాడ్, వాడు మనకి 24 hours టైం ఇచ్చాడు. ఢిల్లీ వెళ్ళటానికి నాకు 4 hours చాలు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయ్ని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. చాందినీ చౌక్లో కేసు అనే వాడితోటి కిట్టుబాయ్కి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా, లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ని, కాంట్రాక్టర్స్ని బెదిరిస్తున్నాడని తెలియాలి. రేపు వాడు ఒక సెటిల్మెంట్ చేయబోతున్నాడు. మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? వాడి గట్స్, వాడి స్పీడు, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. అడిగో చూడు ఆ కతాయిరో, గిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకర కరలాడే మిర్రపకాయరో యారో. ఐశ్వర్య రాహిని అడిగారా, దీపిక పడుకొని అన్నారా, క్యాట్రీనా కైఫే అవసరమా, అరి విల్లుని జిల్లని గిల్లే పిల్లే నాకే ఎప్పుడు కావాలే. ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒట్టరి తొట్టరి ఆడుందో, దిల్లంతా దున్నుకుపోయే కన్నులు ఉన్నది ఆడుందో. ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒట్టరి తొట్టరి ఆడుందో, లైఫ్ అంతా లప్పుని పంచి
కైసా హై మీరేంటి గెటప్ ఏంటి మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకావు కిట్టు బాయ్ కుక్కుబాయే. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే, ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేను రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలరా నాకు. డ్యూటీ మీద శ్రద్ధలేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్, ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్ కాలేజ్. సగం అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను. ఆన్ డ్యూటీయా? పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. నీలిమా 22. ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను, కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా. ఇదిగోరా, చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే? హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబరీ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యో, ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు, సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలానే లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి.
మీ ఫ్రెండా? నో మహేష్, నా బాయ్ ఫ్రెండ్. హలో, నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంత చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంతసేపు అలా ఉంటావే, చెయ్యిటువు. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. తప్పకా ఏమండే, దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్నా? ఏమండి, మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంకతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా, ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీదే ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. నేను వచ్చేసా. అలే రే అలే. ప్రిన్సిపాల్ షౌటింగ్. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Are Ali, what is this? Are is that my surname? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. Al Pacino, Al Pacino, Al Pacino. Al Pacino. Nice meeting you, Al Pacino. You want to go classroom or staff room? Staff room. Staff room? Yeah. Follow me. Can I? Please. Principal is very nasty man. ఈ బ్యాగ్ ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా? ఇలా దొరికేసానేంటి? పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని. ఏంటి సార్ ఇంత ట్రాఫిక్? ఏం ప్రాబ్లము? ఇలా అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలి, కేక్ గొయ్యాలి, అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి. అన్నా ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటరా? తప్పు కదా? తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలి. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందే నీ పీక కోస్తా.
ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయి పట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏం రా మలాక్ చేస్తున్నావా? పారిపోతావా? పక్కెళ్ళిపోతాను. పోతావా? చల్. ఏం రో కళ్ళు ఎగరేస్తున్నావు? కాలేజీకి వెళ్తాను, కాస్ట్లీగా కొన్నాను. పట్టుకో, పెట్టుకోకు. ఐల్ బి బ్యాక్. రోడ్లు కూడా కబ్జా చేస్తారా మీరు? ఇంకెప్పుడు ఫంక్షన్ రోడ్ల మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోమని మీ అన్నకు చెప్పండి. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్లా బాగా కలిసిపోవాలి. రిషి, నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవపడ్డావా? గొడవపడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకరన్నతో గొడవపడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. సారు అన్నా, శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీ నాది. గస్ ఉంటుంది నా మనుషులే కొడతావురా. చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా? గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేం మరి? నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అద్భుతం. అయ్యో, వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్లో హిందీ లెక్చరర్. హలో ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? ఎక్కడ? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాలా నీకు? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. లేదు దొరికారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకో తమ్మి, ప్రొసీడ్. నీ వెనక నేనున్నా తమ్మి, నీ వెనక నేను కూడా ఉన్నా. రిషి గారు అన్నిసార్లు నంబర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, ఇలాంటి టైంలో ఉపయోగపడేది. 88855566. ఆహా, గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపరే. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు? పెద్ద తోపా, తురుమా, పోటుగాడా, దారకారా? ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు, చూద్దు గాని.
హెల్త్ అస్సలు బాగాలేదండి. రావుకాలంలో బయలుదేరుంటా. చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు? ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యూ విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకుముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్గా మన పెళ్లి కనిపించింది. చూశాను నేను. నీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా? కానీ లైఫ్లో ఇలాంటి విషయాలు అయ్యో లైఫ్లో ఇలాంటి విషయాలు అస్సలు కంగారు పడకూడదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా. అదే నా ప్రేమకి పచ్చజెండా అనుకుంటాను. ఏమండి మాస్టర్ అండి, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా? బిడ్డ అయ్యో నీ ఇంటికాడ మాట్లాడుకుందాంపా. ఇంకా పంపలేదా నా కొడుకు? హాయ్ అంజలి. విని ఎవరు? అంజలి, నాన్నగారి స్టూడెంట్. ఆ మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తోలేది మనుషుల మీద, రోడ్ల మీద. నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ముందు. అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అసలు స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెంజ్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా? ఆఫ్ కోర్స్. స్పీడ్ గా వెళ్తే నీకు మజా? సో వాట్? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూడు నువ్వు చూడు. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి. ఇట్స్ మై ఆర్డర్. సరే. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంటది? నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి. తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను. ఇక నుంచి నీ టార్గెట్, నీ మిషన్ వైశాలి. నీ డ్యూటీ, నీ జాబ్ అన్నీ వైశాలి. ఎవరి అమ్మాయి? కిట్టుబాయ్ కూతురు. ఈ అమ్మాయి ద్వారానే మనం కిట్టుబాయిని పట్టుకోబోతున్నాం. నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిషన్ గురించా? విత్ యువర్ పర్మిషన్ ఓ సామెత చెప్పొచ్చా? చెప్పబాయ్.
మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడంట. నువ్వు ఇలా కుతుబ్ మినార్కి పిలవటం ట్విస్ట్లు ఇచ్చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు. నీ సొలువు కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకేం కావాలో చెప్పు. ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్. ఎనీథింగ్ చెప్పు. చెప్పరా, కమాన్ చెప్పు. కాఫీ. వాట్? ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి. ఓకే, లెట్స్ టేక్ ఏ కాఫీ బ్రేక్. వైశాలి, ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు. కానీ మనం ఆ అమ్మాయిని ఒక వెపన్లా వాడుకొని కిట్టుబాయిని పట్టుకోవాలి. కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను అన్నాను. కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడెందుకు? ఆయన హైదరాబాద్లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చేది నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి. ఓ నా రొట్టో, ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. సరే పద, వస్తావుగా? మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడిని మాత్రం వదిలేదు లేదు. తల్లి, అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్య కింద పనిచేసే జీతగాళ్ళం అనుకుంటుందా? గట్టిగా రవకు. ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది. ఏం తలకాయ నొప్పి? రేయ్, ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతా. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. ఏంటి అందరమ్మాయిలా? ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా? అందరమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటికి వెళ్తే డేంజర్ మనకు రా. అక్కడ శంకరన్న ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది. షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, కొన్ని రోజులయ్యాక పంపించు. గది కూడా ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంపిస్తాను బిడ్డ, పంపిస్తాను. జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతి కడుగు. ఆ పంతులు గాడు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడుక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేరా కొడుక, నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. ఆడు ఏదేదో మాట్లాడతానా? ఆడు ఏం చెప్పినా వినవుతానా? కామ్ చేసేనా? లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి. ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వయసాల జోలికి ఎప్పుడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు. వాటిని వదిలే. తమ్మి, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులుడి సెంటర్ వెనకొచ్చాయి. వెనక్క దిమాగ్ ఖరాబ్ అయింది నీకు? ఎందుకు? కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిడిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా. చంపాలే, చెప్పేపని చంపాలే. ఇంటికి వచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూరా బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. శృతిరా, శృతి. హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యమలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలు టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్ గారు కాఫీ తీసురా.
గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అత్తయ్య. అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా. కాఫీ తాగి వెళ్ళిన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారు కేసా, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా. నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు. కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. ఇలా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. లోపల కొట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్, ఎట్లుంది దందా? సార్ అదే సార్, కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శేబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి. మొన్న చెప్పారు కదా, నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్, నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు. అరే, పంతులందరూ ఈడనే ఉన్నారు. మంచుకున్న ఆర్వయా. నైస్ అమ్మా శంకరమ్మ. హౌ ఆర్ యు అమ్మా? అమ్మా అమ్మేంద్ర అమ్మ బచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా అనరా? అమ్మ గోదరా అన్న శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు, అచ్చుగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకరన్న. అరే దూలా, జర నోరు కంట్రోల్ పెట్టుకో. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయే. జరను చెప్తా నేను. ఏ పంతులు, నీ ఖేల్ ఖతం. కిందికి రా చెప్తా. ఏ హిందీ, నేను కాలేజ్ నుంచి పీకేసి చెప్పు. ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా, సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్, ఉంటావా నువ్వు అంత పడిపోతావా? డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్ ఆ అమ్మాయి మీ తాలూకని తెలియక. అరే చూప్, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు తిన్నా. ఇంకేనా? చల్. You're out. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి మాట వింటారు. నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి స్ట్రైక్ ఆపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. లింగ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎక్స్పర్ట్ తో కొడతాడు. ఇంకా చాలు చాలు, మస్తు అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో.
ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. చూడదే కోపంగా చూడొద్దే. అరే సంపొద్దే 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 నన్నిత సంపొద్దే. అరే పడుకోనా నీ కాలే పడుకోనా. వచ్చి పడిపోనా నీ మీద పడిపోనా. వస్తే వైశాలే ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటున్నా ఇంకోసారి. ఐఎమ్ సారీ. ఎక్కడికి ఎక్కడికి? కూర్చోండి ఎందుకలా కూర్చోండి అందరూ. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తనెంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి. తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి. తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. excuse me హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీ కాలు పట్టుకుంటా. what మర్యాదగా ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు సైడ్ ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుతావు? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి. మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు? రైట్. అమ్మో ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను. నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం. ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం బీకరే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ లింగా సార్. మీ కొడుకొక్కడే 100 కిట్టు బయలుతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి? నేను వెళ్ళరానా? టైం అవుతుంది. సారీ, నిద్ర లేపనా? పర్లేదు. సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్లు అయితే తప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే నువ్వు కంటిన్యూ అయిపోమ్మా. వాయిస్ గో విత్ దిస్. చిరుగాలే వస్తే వస్తూ వానే తెస్తే, వానల్లో ఒక్కో చిరుకు ముచ్చపు పువ్వై పూస్తే గుంగురా రంగు
కాలేజ్లో గంతులు, ఫోన్లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్లో పెట్టేస్తే సరే. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది. పిల్ల ఎవడ కడతాడో. 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నేనంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. మీరేంటి ఇక్కడ? సిలకా రాయే సిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు ఆడుతున్నదే. ఓ మేరే చెలియా సావరియా, ఈ ప్రపంచమంతా దడదడలాడిద్దామా. నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపో. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ चाहिए. కిట్టుబాయ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవడా కిట్టుబాయ్? ఎవడు? కిట్టుబాయ్ గడికి భయపడే రోజులు పోయినాయి. కిట్టుబాయ్ గడ కిట్టుబాయ్ హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూ ఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్. వైషు వైషు కమ్ ఇన్ రిషి. అరే స్టాఫ్ లో ఉంటాను చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు? జస్ట్ గెట్ ఇన్. వైషు ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఎక్కడికి? వైషు వైషు ఎక్కడికి? వైషు కొడకలింగ రే కొడకలింగ, నీకోసమే కదరా ఎన్నేళ్ళు ఆ కిట్టుగాన్ని భరించినా. ఇప్పుడు నువ్వే లేకుంటే నాకెప్పుడైనా ఒక్కటే గాన్ని ఆడగొట్టలో ఆడే కొడతా. ఎర్ర వైశాలి, ఎక్కడ వైశాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైశాలి. థ్యాంక్ యూ సో మచ్. బట్ నీకు నా బర్త్డే ఎలా తెలుసు? నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. వాట్? లేకపోతే ఏంటి వైశాలి, ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఆ మాత్రం కనుక్కోలేనా? రిషి కేక్ కట్ చేయి. అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను, నువ్వు కారు లాగేసరికి ఇలా వచ్చేసావు. నువ్వు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వెళ్ళే శంకరన్న వాడు మనుషుల్ని ఫినిష్ చేసి వైశాలిని తీసుకొచ్చాయి. అలాగే డాడ్. అలాగే లింగాన్ని ఎవరు చంపాడో తెలుసుకో. అన్నయ్య రిలాక్స్, టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక్కడ నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకరన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు.
ఆ శంకరాన్ని ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి. వాడు నాకు కావాలి. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడకు, వాళ్ళ గొడవలో తలదొరుచుకో. ఓకే. ఎక్కడ నువ్వు శంకరన్న? ఏం ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయ్ కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. హలో 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 హలో, స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి ఈ టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలయ్యింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజులు సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి. ఐ వాంట్ రిషి. ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి, చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి. ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న, మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి. యా వైషు. నువ్వేంటి టైంలో ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు, ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్ని. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. చెప్పుతో కొట్టుకోవాలి. అరే, మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పింది తను, నేను కాదు. బుద్ధి పెట్టిన తను, నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయి మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విన్నీ. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి. వైషు. రిషి అన్నయ్య, దిస్ ఇస్ రిషి. హాయ్ రిషి. హలో. చెయ్యి చాలా రఫ్ గా ఉంది. మీరు నిజంగా కాలేజీలోనే పనిచేస్తారా? ఏం లేదు, హిందీ లెక్చరర్ అంటే కబీర్ దాసో కాళిదాస్లోనో ఉంటారనుకున్నాను. మీరు కత్తిలా ఉన్నారు. నైస్ మీటింగ్ యూ రిషి. సేమ్ హియర్. సింపుల్ రిషి, మాకు వైషు కావాలి, వైశాలికి మీరు కావాలి, అంటే మీరు కూడా మాకు కావాలి. వెల్ రిషి, డాడీతో మాట్లాడాను. డాడీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలంటున్నారు. సో మనం రేపే బయలుదేరదాం. రేపా? యా రేపే. ఎనీ ప్రాబ్లం వైషు? ప్లీజ్ రిషి, అన్నయ్య ఆల్రెడీ డాడీని కన్విన్స్ చేశాడు. డాడీ మూడ్ మారక ముందే మనం వెళ్ళాలి. ప్లీజ్. వస్తాను. నీ కోసమేం కాదు, మీ డాడీ కోసం కూడా. ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు.
మాస్టర్ వేరే నెంబర్ ఏదైనా ఉందమ్మా? మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను ట్రై చేస్తున్నాను. గురుగారు మీరు ఇచ్చిన నెంబర్ కరెక్టేనా? నేను అదే కనుక్కుంటున్నాను రా. వినమ్రా, అల్లుడు గారు మా ఫోన్ ఎత్తట్లేదు, నీ ఫోన్ నుంచి ట్రై చేసాం, ఓసారి మాట్లాడమ్మా. ముహూర్తం టైం అయిపోయి చాలా సేపు అయింది. ఇంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటి వచ్చేది? ఆడెప్పుడో ఊరోజులు చంపంట. నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు ఎట్టుకుని పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. చాలు ఏంటి అది? లేకపోతే అంటే మేము మీకు ఆనం, మీకంతా హిందీ మీడియంలో మేరీ భారత్ మహాల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట. లేకండి ఈ మాత్రం వెళ్ళి కళామందిర్లో షాపింగ్. Hey, my darling. నువ్వు రిషిని యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. Anything for you, dear. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. దట్స్ రిషి. వెల్కమ్ టు బ్యాంకాక్ రిషి. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను అంతే వెయిట్ చేస్తున్నాను. రియల్లీ ఇంట్రెస్టింగ్. బాగున్నాడే రిషి. నేను వైశాలిని ప్రేమతో కాదు భయంతో పెంచాను. అందుకే అది నీ ప్రేమలో పడిపోయింది. అదేం తప్పు కాదు. ఈ జనరేషన్ అంత ఇంట్లో ప్రేమ దొరక్క వీధుల్లో వెతుక్కుంటారు. అలా చిన్న పిల్లలకు వీధిలో పొమేరియన్ కుక్క దొరికినట్టు వైశాలికి నువ్వు దొరికావు. కానీ అది పట్టుకుంది పొమేరియన్ కుక్క కాదు, నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కుక్క అని దానికి తెలీదు. ఏంటే రియాలిటీ షో చూస్తున్నట్టుందా? ఆడ నీ వెనకాల తోక ఆడించడానికి రాలేదు, నన్ను కరవడానికి వచ్చాడు. ఇలా హెలికాప్టర్ దిగగానే పెద్ద హీరో అయిపోయావా? ఫ్యాన్స్ నీకు మాత్రమే కాదు నాకు కూడా ఉన్నారు, నీ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. గుప్తా నీ క్లోజ్ ఫ్రెండ్, నేను క్లోజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. ఒరే నేను అక్కడే వేసేసేవాడిని, కానీ నువ్వు లేకపోతే తను రానంది. ప్రేమంట బొంగు. వాడు నీకు మూడవడానికి రాలేదు, నాకు మూడవడానికి వచ్చాడు. ఏం తెలుసా నీకు వాడి గురించి? ప్రేమంట ప్రేమ. ఒరే నీకు బీపీ గానీ ఉందేంట్రా? బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకో, హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కాల్ చేసుకో. నేను ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్ కి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. నిన్ను ప్రాణాలతో తీసుకొస్తానని మా డిపార్ట్మెంట్ కి మాట ఇచ్చాను. గుప్తా గారి చేత ఫోన్ కాల్ చేయించింది నేనే. వైశాలి ద్వారా నేను కలవాలనుకున్నాను కానీ తన ప్రేమను అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనుకోలేదు. అందుకే లింగాన్ని లేపేసి శంకరన్నే చేయించినట్టు వైశాలి మీద అటాక్ నేనే చేయించా. అప్పుడు నువ్వు దిగుతావు అనుకున్నా, వీడు దిగాడు. వీడు వెళ్ళి శంకరన్నని కలిసే లోపే వాణ్ణి కూడా ఢిల్లీలో మా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి వైశాలి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను ఇష్టపడింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంట్రా గుప్తా గాని ఫ్యానా? బై బర్త్ ఆడు నా భక్తుడు. ఒరే గుప్తా, కన్నింగ్ యాక్టింగ్ చేయాలంటే ఎవడైనా నీ తర్వాతేరా. ఏమన్నావు? పోలీస్ కుక్క. జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే, అదే జనాల కోసం అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటాయిరా? చెప్పాను కదరా, దీన్ని నమ్మించాలంటే మామూలుడు కాదు, మెజిషియన్. నాకు కరెక్ట్ రా. ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా? ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు. నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం, అది ప్రాణాలతోనే రోయ్. వాళ్ళని తీసుకొచ్చేది ఎవరో తెలుసా? నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుప్తా. ఆర్ యు హ్యాపీ? ఈ 5 నిమిషాలు బతికేద్దాం అనుకుంటున్నావా? ఏ ధైర్యంతో వచ్చావరా ఇక్కడ? ఏం పీకుదామని? ఇది నా రాజ్యం, ఇక్కడ ఉన్న వాళ్ళు నా మనుషులు. ముక్కలు ముక్కలుగా నరికేస్తారు నిన్ను. రే ఈ 5 నిమిషాల ప్రతి సెకండ్ ఇటు చావాలి. ఎందుకు నా కిట్టుబాయ్తో పెట్టుకున్నాను? నేను అరిచే అరుపులు హై వాల్యూమ్ నాకు వినపడాలి. మామూలుగా చావకూడదాడు.
నేను గన్నును నమ్ముకోలేదురా, నా దమ్మును నమ్ముకున్నా. రా అలా చెప్పేశావేంట్రా? నా తర్వాత వీడే అనుకున్నాను రా. నా తర్వాత డాన్ వీడే. తండ్రి పోతే కొడుక్కి, ఆడిపోతే ఆడుకొడుకి ఇవ్వటానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ ఏంట్రా? అంత నీ వల్ల రాయ్. కోతి ఏరు దాటేటప్పుడు తన పిల్లని నెత్తి మీద మోసుకెళ్తుందంట. ఎంతవరకు? తను మునగనంత వరకు. తానే మునుగుతుంటే పిల్లను. ఇప్పటిదాకా నేను ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను. వైశాలి ఒంటి మీద ఒక ఘాటు పడిన డిపార్ట్మెంట్ కి నీ బాడీ కూడా దొరికినవును. చెప్పేస్తాను రే, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళని. వదిలేయ్ వదిలేయ్, వదిలో. కత్తి పెట్టింది నీ పీకి మీద తెలియట్లేదు. వదిలేయ్. వదలను. వదిలేయ్. చంపేస్తాను. దొరికాడు నా కొడుకు. కమాన్, టేక్ హిమ్ టు ది హాస్పిటల్. కంగారే లేదు, మెల్లిగా తీసుకెళ్ళండి. అదేంట్రా? తొందరగా తీసుకెళ్తే బుల్లెట్ తీస్తారు, లేట్ గా తీసుకెళ్తే కాళ్ళు తీసేస్తారు. కానీ వీడిని ప్రాణాలతో అప్పచెప్పాలి మనం. ప్రాణాలు ఉంటే చాలు, కాళ్ళు అవసరం లేదు. ఈడ్చుకెళ్ళండి నా కొడుకుని. ఫారెన్ పోలీసులు కూడా లేట్ గా వస్తారా? వైశాలి, నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను, కొన్ని నిజాలు దాచాను. అది నా డ్యూటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్. పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అదమ్మా జరిగింది. రిషి తప్పు చేయలేదు, డ్యూటీ చేశాడు. ఏమంటావు వైశాలి? అవును వినమ్ర, రిషి జ్ఞాపకాలు మాత్రమే నాతో ఉంటాయి. రిషి నీతోనే ఉంటాడు. నో ఇష్యూస్, నో కంప్లైంట్స్. నేను హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. గురువు గారు, ఇక్కడంతా ఓకే, అక్కడ ఓకేనా?